ఈరోజు మనం ఐస్ క్రీమ్ గేమ్ ఆడబోతున్నాం. ఇదిగోండి పార్ట్ 1 ఆడబోతున్నాం. పార్ట్ 2 కూడా ఆడతాం. నెక్స్ట్ వీడియో పెడతాను గైస్. వండి ఇప్పుడు మనం నార్మల్గా పెట్టుకున్నాం. ఓకే గైస్, ఓకే గైస్, నార్మల్గా పెట్టుకున్నాం కదా. అప్పుడు మన తమ్ముని అరెస్ట్ చేశారు, వాడిని పట్టుకున్నాం. వాడు మన తమ్ముని అరెస్ట్ చేస్తాడు. చూడండి, అలా రోడ్ మీద ఉన్నాం కాబట్టి మీకు సౌండ్ అలా పడుతుంది. అక్కడ ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. నేను మా షాప్ దగ్గర ఆడుతున్నాను. కీ కూడా కావాలి. మనం ఇలా వెళ్దాం. షార్ట్ కట్, ఇది మెయిన్ గేటు. కొన్ని అవతల పెట్రోల్ ఉంటుంది అక్కడ. ఆడ వెళ్ళాలంటే ఆయిల్ క్యాన్ కావాలి, పెట్రోల్ ట్యాంక్. ఆడికి తెలియకుండా కింద నుండి వెళ్దాం. ఈ మోల్ కాకుండా అది ఎలాగో చూడట్లేదు, కింద కాకుండా మనం మధ్యలో లెవెల్ చేయట్లేదు కానీ కాదు గాయస్. మనకి ఇప్పుడు అది అడిపోయింది. ఐస్ క్రీమ్ బాబాయ్ ఎక్కడ ఉన్నాడు? అబ్బా, మమ్మీలో ఇక్కడికి వస్తాడు. అక్కడే ఉన్నాడు గాయస్. మన లోపలికి వచ్చేసాం గాయస్. సో ఇలా వెళ్దాం మనం ఫస్ట్. ఎందుకంటే ఇక్కడ షూట్ ఉండొచ్చు. ఇక్కడ ఒక్కసారి చూడండి గాయస్. ఒక్కొక్కసారి ఇక్కడ ఉండొచ్చు, ఒక్కొక్కసారి చైర్ల మీద ఉండొచ్చు, ఒక్కొక్కసారి అక్కడ ఉండొచ్చు టేబుల్ బోర్డు మీద. మనం ఈరోజు ఎలాగైనా పార్ట్ 1 ఫినిష్ చేయాల్సిందే. నేను ఎన్ని రోజుల నుండి ట్రై చేస్తున్నానంటే మీకు చెప్పలేను. అంత పని 110 days నుండి ఆడుతున్నాను. ఈ వీడియోలన్నీ డిలీట్ అయిపోతున్నాయి. అదే మెయిన్ ప్రాబ్లం. అదే ఏంటో అర్థం కాదు. ఇది ఇప్పుడు మాత్రం ఫోన్ సాఫ్ట్వేర్ చేయించింది. ఇలా వెళ్దాం. ఎందుకంటే ఇక్కడ మనకి ఐస్ క్రీమ్ బాబాయ్ అలా వస్తాడు. చూడలేదు గాయస్. ఆడి దగ్గరికి వెళ్ళి వచ్చేస్తుంది దెబ్బకే. పరుగు పరుగు.
anybody looking? ఇప్పుడు మనం స్టార్స్ తప్ప ఇంకా ఏమి పనికిరాదు. మనకి దొరికిస్తుంది పెట్రోల్ ట్యాంక్ అన్ని ఇలా రప్పిద్దాం. డోర్ పగలు కూడా ఆడేస్తాడు. పెట్రోల్ ట్యాంక్ పడేస్తాం. పెట్రోల్ ట్యాంక్ తీసుకున్నాక మనకు వచ్చేసాడు. Is anybody watching? వాడికి మనకు కనపడలేదు, ఎందుకంటే మనం వాడికి ఎదురుగా ఉన్నాం. వాడు చూడలేదు పైకి. ఎప్పుడు చూసినా పట్టుకోలేదు. ఈజీ క్యాప్టెన్ ఇక్కడ ఆయిల్ కాయిన్, గోల్డ్ కాయిన్ ఆడి చంపేసుకోవాలి. మెయిన్ ఎక్కువ పనికి వస్తాయి. గన్ కావాలి మనకి. గన్ ఎందుకంటే కార్ కావాలి. ఆడు ఎక్కడెక్కడ ఉన్నాడో మనం ఆడ కనపడకుండా ఇండిలో లేదంటే గాయస్ మనం అక్కడికి వెళ్దాం గాయస్. గాయస్ అది పార్ట్ కట్ అయిపోయింది ఒకసారి, ఏమనుకోండి గాయస్. కట్ అయిపోయింది పార్ట్ 2. ఇది పార్ట్ 1 ఎపిసోడ్. అంటే పార్ట్ 1లో అది ఎపిసోడ్ 1, ఇది ఎపిసోడ్ 2. ఓకే గైస్, పిన్ కోడ్ దొరికింది. మనం ఇక్కడికి వెళ్ళాలి. దాకండి. Looking for the chump puppy one. Going to find me some chubby kids and we're gonna make some ice cream fun. ఈ పైన ఉండొచ్చు, లేకపోతే ఈ కబోర్డ్లో ఉండొచ్చు. దీంట్లో ఉంది. గైస్ దొరికింది. అది చూడలేదు. వాడు ఎలాగా వస్తున్నాడు. సో గైస్ వాళ్ళు ఎలాగా వస్తున్నాడు. ఇటు లేదు గైస్, ఇటువైపు రాలేదు, ఇట్టే వచ్చాడు. మళ్ళీ తలకెలా ఎంట్రీ అవుతాడు.
తేవడం మర్చిపోయింది. ఇదిగోండి గైస్ ఆఫీస్కి ఇక్కడంతా ఎలాగ మళ్ళీ డోర్ నుండి వెళ్దాం. మా నాన్న పడుకున్నారా చూసిరా పడుకున్నారు. వీడు వచ్చాడు రమ్మ మళ్ళీ నాన్నమ్మ చూడమంటే అని చెప్పాలి కదా. ఇటు వైపు నుండి వస్తున్నాడా. ఆడేలా వస్తున్నాడు కదా మనం ఇలా వెళ్ళిపోదాం. Going to kill some kids today. I'm looking for the chubby ones. Going to find some chubby kids and we're gonna make some ice cream fun. వీడు అసలు ఈ డోర్ తీయలేదు అనుకుంటున్నాడు. గాయస్ ఇదిగోండి ఇల్లు కార్డ్ తీసుకున్నాం. ఇప్పుడు పార్కింగ్కి వెళ్ళిపోదాం. ప్లే గ్రౌండ్కి వెళ్ళిపోదాం. క్యాప్టేరియాకి వెళ్ళిపోదాం. ఓకే గాయస్ నీ ఇంకా మరే మాట్లాడితే ఎంట్రీ అవుతున్నా కదరా. మన బడ్డెట్టుంది ఎట్టయినా వెళ్ళిపోవచ్చు. మనం ఇక్కడికి రావాలి గాయస్. కార్యూ పెట్టిన గాయస్ మీకు కార్యూ పెట్టిన గాయస్ మీకు ఇక్కడే ఉంది కార్. ఇది మంది కదా. మొన్న ఇక్కడ షెడ్ ఉందిగా. ఇదిగోండి గాయస్ కారు అక్కడ పట్టునుంది. దాన్ని కొట్టాలి కనిపించుకోవాలి. కాయిన్ ఎందుకంటే దానికి ఫిల్టర్ క్యాన్ ఆయిల్ క్యాన్ వచ్చేసింది. మనం అక్కడికి వెళ్ళిపోయి పని చేసుకోవచ్చా ప్లే గ్రౌండ్. గాయస్ ప్లే గ్రౌండ్కి వెళ్ళి మనం పని చేసుకుందాం. ఏ పట్టుకెళ్ళాలి? ఆయిల్ క్యాన్ పట్టుకెళ్ళిపోదాం. ఆయిల్ అక్కడ పోయాలంటే ఎక్కడ పోయాలి అంటే ఆయిల్ దీంట్లో అమ్ముకోవడం. ఆడి గేట్ ఉంది. ఆయిల్ పోతే కానీ రాదు గేట్. ఓకే గాయస్ వచ్చింది ఆయిల్ క్యాన్. మనం బయటకు వెళ్ళిపోయి ఆయిల్ క్యాన్ పడేసి ఆయిల్ ఇంకా అవసరం లేదు. పెట్రోల్ ట్యాంక్ కావాలి. దాంట్లో పెట్రోల్ ఉండదు కార్లో. బట్ గైస్ లోపలికి వెళ్ళిపోదాం. వాళ్ళ మాటలే పట్టించుకోకండి మీరు. వాళ్ళు అలాగే వాగుతారు. ఇంకోండి ఇక్కడ సీక్రెట్ ప్లేస్. దీంట్లో పెట్రోల్ ఇది ఫుల్ అవ్వాలి. మనం ఎక్కడానికి కాదు, అది మనకి ఎత్తారు. ఓకే గాయస్ ఫుల్ అయింది పెట్రోల్. ఐస్ క్రీమ్ నోట్ దీంట్లో కూడా వస్తాం. గేట్ తీసుకుంటే వచ్చేద్దాం. ఓకే గైస్ మనం బయట వెళ్ళిపోదాం. మనం ఇంకా ఇక్కడ ఈ కంట్రీకి అసలు రాకూడదు. ఇక్కడ వస్తే ఇంకా భయంకరంగా చూస్తారు ఈ చుక్కలు. ఏం కాదు చూసేది, ఇదే మనమే చూసేది చుక్కలు. కాయిన్స్ గన్ ఇదిగోండి గైస్. పెయింట్ బాల్ గన్. ఐస్ క్రీమ్ మ్యాన్ మరి కొట్టాం కదా ఇంక లేగడం. 10 బాల్ ఎత్తాడు. మనకి కార్డు సోనల్ తెచ్చాము. ఏమన్నా మళ్ళీ కార్డు తెచ్చుకోవడం. మళ్ళీ కార్డు తెచ్చుకోవడం
షెడ్కి కావాలి మనకు అందుకని షెడ్కి ఇక్కడ ఏది గైస్ మొండి షెడ్కి వస్తుంది ఇదిగోండి గైస్ వెనకాల నుండి వెళ్దాం వాడు ఇలా నిత్తుకుంటూ వస్తున్నాడు. I'm going to kill some kids today. I'm looking for the chump clubby ones. I'm going to find me some chubby kids and we're gonna make some ice cream fun. ఆఫీస్కి వచ్చాం మళ్ళీ. దీందే కావాలి. ఆడు మనల్ని చూడలేదు గాయస్. మనం పైకి వచ్చాం కాదు మళ్ళీ కిందకి వెళ్ళాలి. ఓకే గాయస్ పగలగొట్టు. ఈ కార్డ్ పట్టుకుని క్యాప్టెన్ ఇదిగోండి గాయస్ మనం వెళ్ళిపోతున్నాం. ఇదిగోండి దీంట్లోకి దిగాలి. దీంట్లోకి దిగుదాం. ఓకే మళ్ళీ ఎలా పైకి వస్తుంది. Anybody looking? నేను చెప్పిన షెడ్కి దొరికింది. మనం ఇలా వెళ్ళిపోవచ్చు పైకి. మనకి ఇక్కడ ఇయ్యే కన్నో పెట్రోల్ కటింగ్ ప్లేయర్ వస్తుంది గైస్. స్టార్టింగ్లో సెకండ్ డోర్. నేను షార్ట్ కట్లో చెప్తున్నా. నేనైతే షార్ట్ కట్లో ఆడుతున్నాను గాయస్. దానికి కూర్చుంటామా రోజు అక్కడ మరి ఏం తెలుసు. ఇంకేడు ఇక్కడ ఉన్నాడు. నీకు పట్టించమ్మా అంటే మీరు రోజు వాళ్ళ లెగ్స్ బయటకు వచ్చారు. ఆడు ఓళ్ళకి మనం ఇప్పుడు కార్లో దగ్గరికి వెళ్ళి పెట్రోల్
పడిపోయింది. కేజీ అంటే క్వాలిటీ ఇలా ఉంటుంది. మనం ఇక్కడ ల్యాడర్ వేసుకోవాలి గాయస్. ఇదిగోండి guys, మనం పైకి వచ్చేసాం. మనకి కారే అవసరం అనుకుంటే కార్ అక్కర్లేదు గాయస్. Going to kill some kids today. Looking for the chubby ones. Going to find some chubby kids and we're gonna make some ice cream fun. నాకు ఆ డోర్ను ఎందుకు ఓపెన్ చేసిందంటే ఐస్ క్రీమ్ కూడా నట్టు తిప్పించాలని. ఎంత కష్టపడి ఇలా వచ్చాం కదా గాయస్. ఎందుకంటే మనకి ఇంకా ఏం అవసరం చెప్పండి గాయస్. ఇప్పుడు నైబర్హుడ్కి వెళ్తాం. గేమ్ ఫినిష్. మన తమ్ముడిని విడిపించాం. ఫినిష్ చేసాం. ఇలాగే మీరు కూడా అయిపోతే మరి ఫినిష్ చేసి వీడియో పెట్టండి. కొంచెం వీడియో ఇంట్రెస్ట్ మరి నేను ఇంత కష్టపడి చేశాను కాబట్టి ఆఖరికి కథ అర్థమైంది పార్ట్ 1లో. ఎందుకంటే మన తమ్ముడిని అరెస్ట్ చేసినోడు మళ్ళీ పురుగులు పట్టిపోతాడని అర్థం. ఓకే గాయస్.